విజయనగరం జిల్లాలో ఏర్పాటు కాబోతున్న గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పొలాలు, ఏడాదికి 3 పంటలు పండే భూమిని, తరతరాలుగా ఉంటున్న గ్రామాలను వీడే ప్రసక్తే లేదు అని తెగేసి చెప్తున్నారు. విజయనగరం జిల్లాలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుర్ల మండలం కెల్ల దగ్గర గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం 1085 ఎకరాల భూమిని సైతం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అదనంగా టౌన్షిప్ కోసం 97 ఎకరాలు, రైల్వే సైడింగ్ కోసం 53 ఎకరాలు కేటాయించనుంది. మరోవైపు పరిసర గ్రామాల ప్రజలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పొలాలు, సారవంతమైన భూములు కోల్పోతామని స్థానికులు ఆందోళనకు దిగారు. తమ పొలాలు, ఊర్లతో సహా జీవనాధారం కోల్పోతామంటున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ 8570 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం అంటోంది. ఇక్కడ వారికి ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని చెప్తోంది. ఏడాదికి 2 బిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ ని 2 దశల్లో నిర్మించనున్నారు. 750 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించబోతోందని చెప్తున్నారు. ప్లాంట్ కు అవసరమైన నీరు అందించడానికి గడిగడ్డ రిజర్వాయర్, అలాగే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టులు దగ్గరే ఉండడంతో ప్లాంట్ ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలమైందిగా గుర్తించారు. ఎస్ఎస్ఆర్ పేట, సోలిపి, సోమరాజుపేట, మన్యపురిపేట, బెల్లానపేట, దమరసింగి గ్రామాల్లో భూముల సేకరణ జరిగినట్టుగా తెలుస్తోంది. భూముల్ని గుర్తించి రికార్డులను సిద్ధం చేశారు. ఎస్ఎస్ఆర్ పేట నుంచి కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల్ని సర్వే చేశారు. ఇతర అనుమతులు క్లియర్ అయితే నిర్మాణం ప్రారంభించడానికి లైన్ క్లియర్ అయినట్లే. కుర్ల మండలంలోని 47 పంచాయతీలు, 52 గ్రామాల ప్రజలు ఉపాధి కోసం విజయనగరం, విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం చెప్తోంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో వీరికి స్థానికంగానే ఉపాధి లభిస్తుందని చెప్తోంది. కానీ బెల్లానపేట, ధమరసింగి, కెల్ల, వల్లాపురం, మన్యపురిపేట గ్రామాల రైతులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. వందలాది కుటుంబాలు పంటలు సాగు చేస్తూ పశుపోషణ చేసుకుంటూ బతుకుతున్నామంటున్నారు. ప్లాంట్ కోసం భూములు తీసుకుంటే జీవనాధారం కోల్పోతామంటున్నారు. ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో కరువు కాటకాలతో ఇబ్బంది పడిన వాళ్ళు ఈ కాలంలో తోటపల్లి ఐకట్ నీరు వచ్చి దానివల్ల 2 పంటలు 3 పంటల వరకు పండించుకుంటున్న ఈ భూముల్లో ఈ స్టీల్ ప్లాంట్ తేయడం చాలా దుర్మార్గం. ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు సమాచారం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ప్రకటన చేసి భూసేకరణ చేస్తామని ప్రభుత్వం జీవో ఇవ్వడం చాలా దుర్మార్గం. మాకు పరిశ్రమొద్దు, మా భూములు, మా ఊర్లే ముఖ్యమంటున్నారు ఆయా గ్రామాల ప్రజలు. మరి వీళ్ళని ప్రభుత్వం ఏ విధంగా ఒప్పించి పరిశ్రమ ఏర్పాటుకు ఒక సానుకూల వాతావరణం కల్పిస్తుందో వేచి చూడాల్సిందే.